హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎంపీ కడియం కావ్యతో కలిసి పంపిణీ చేశారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. కట్టే వరకు మళ్ళీ మధ్య లెంటర్ లెవెల్కి వస్తున్నాయి. మళ్ళీ అప్పు పుడతలేదు, ఆ ఇల్లు పూర్తి అయితలేదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు. అందునుంచి ప్రభుత్వం ఆలోచించింది, ఇంద్రమ్మ ఇల్లు అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే, వాళ్ళు కట్టుకోవాల్సిందనే ఉద్దేశంతో 400 ఫీట్ల నుండి స్క్వేర్ ఫీట్ల నుండి 600 స్క్వేర్ ఫీట్ల లోపల మీరు నిర్మించుకుంటే ఇవాళ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలకు మీరు ఇంకో 50,000 లక్షల రూపాయలు అటు చేసుకుంటే మీకు పనులు అవుతాయి. అదే 400 స్క్వేర్ ఫీట్లలో కట్టుకుంటే 5 లక్షలనే పూర్తవుతుంది. ఇవాళ ప్రతి మండల ఆఫీస్ దగ్గర కూడా ఇంద్రమ్మ ఇల్లు నమూనా కూడా మీకు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడే నేను ఆత్మకూరులో చూసేస్తున్నాను. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, ఒక బాత్రూము, చిన్నపాటి హాల్ ఉన్నది. నేను కూడా నా చిన్నప్పుడు ఒక గడ్డి గుడిసెలు ఉన్న కుటుంబం నాది. తర్వాత బెంగళూరు కూడా వచ్చినాం. తర్వాత అంచెలంచెలుగా మా నాన్న కష్టంతో పైకి వచ్చినాం. నాకు తెలిసిన కష్టాలు, మేము వర్షం పడితే గిన్నెలు తీసుకుపోయి ఎక్కడ నీళ్లు పడితే అక్కడ గిన్నె పెట్టుకుందాం, రాత్రి అంతా నిద్రలేకుంటుండే వాళ్ళం. అందునుంచి ఇవాళ మేము కూడా నిజాయితీతోటి మీకు ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కానీ దయచేసి భేషజాలకు పోకండి, అప్పు చేసి ఇల్లు కట్టకండి. మన పెద్దలు ఒక మాట చెప్తారు, అప్పు చేసి ఇల్లు కట్టద్దు, అప్పు చేసి పెళ్లి చేయొద్దు. చేస్తే ఆ కుటుంబం